ఇతిహాసం భారతీయ వాంగ్మయం ఇండియన్ స్క్రిప్చర్స్ ఛానల్. ఇందులో భారతీయ ఇతిహాసాలు అయిన రామాయణ భారత భాగవతాలను చదివి వినిపిస్తాం. మీరు విని తరించండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. గంట గుర్తు నొక్కండి. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదాంభోజవదనా వదనాంభుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో నయాతి పరాం గతిం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. తదుపగతసమాససంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం దేవం నైవ జానే న జానే. సాకేతే శరదిందుకుందధవళే సౌధే మహామండపే పర్యస్తాగర్ధూపదీపలలితే కర్పూరదీపోజ్వలే. సుగ్రీవాంగదజాంబవత్పరివృతం సౌమిత్రిణా సేవితం లీలామానుషవిగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ షోడశ సర్గ. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః జానాన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. ఉపాయః కో వధే తస్య రాక్షసాధిపతేః సురాः యమహం తం సమాస్థాయ నిహన్యాం ఋషికంటకం. ఏవముక్తాః సురాः సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయం. మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే. సహితేపే తపస్తీవ్రం దీర్ఘకాలం అరిందమా. ఏన తుష్టో భవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజः. సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః. నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్. అవజ్ఞాతాః పురాతేన వరదానేన మానవాः. ఏవం పితామహస్తస్మాద్వరం ప్రాప్య సదర్పితः. ఉత్సాదయతి లోకాం స్త్రీం త్రయశ్చాప్యపకర్షతి. తస్మాత్ తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతపః. ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ పితరం రోచయామాస తదా దశరథం నృపం. స చాప్యపుత్రో నృపతిః తస్మిన్ కాలే మహాద్యుతిః. అయజత్పుత్ర్యామిష్ఠిం పుత్రేప్సురరిసూదనः. సకృత్వా నిశ్చయం విష్ణురామంత్ర్య చ పితామహం. అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః. తతో వై యజమానస్య పావకాదతులప్రభం. ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం. కృష్ణం రక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనం. స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజం. శుభలక్షణసంపన్నం దివ్యాభరణభూషితం. శైలశృంగసముచ్ఛేదం తృప్తశార్దూలవిక్రమం. దివాకరసమాకారం దీప్తానలశిఖోపమం.
తప్తజాంబూనదమయీం రాజతాం తపరిచ్ఛదాం దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దౌర్భ్యాం స్వయం మాయామయీమివ సమవేక్ష్యాబ్రవీర్వాక్యం ఇదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మాం ఇహాభ్యాగతం నృపా తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః భగవన్ స్వాగతం తేస్తు కిమహం కరవాణి తే అధో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోబ్రవీత్ రాజన్నర్చయతా దేవాన్నర్జ ప్రాప్తమిదం త్వయా ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం భార్యాణమనురూపాణం స్నీతేతి ప్రయచ్చ వై తాసు త్వం లప్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనం ముదా పరమయా యుక్తశ్చాకారాభిప్రదక్షిణం తతో దశరథ ప్రాప్య పాయసం దేవనిర్మితం బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః తతస్తదద్భుతం ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత హర్షరశ్మిభిరుద్యోతం తస్యాంతఃపురమాబభౌ శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః సోऽन्तఃపురం ప్రవిశ్యైవ కౌసల్యాం ఇదమబ్రవీత్ పాయసం ప్రతిగృహణీష్వ పుత్రీయం త్విదమాత్మనః కౌసల్యాయై నరపతిః పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం అనుచించ్య సుమిత్రాయై పునరేవ మహీపతిః ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః తతస్తు తాప్రాస్య తదుత్తమస్త్రియో మహీపతేరుత్తమపాయసం పృథక్ హుతాశనాదిత్య సమానతేజసశ్చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా తతస్తు రాజా ప్రసమీక్ష్యతాః స్త్రియः ప్రరూఢగర్భాः ప్రతిలబ్ధమానసः బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః సురేంద్రసిద్ధర్షిగణాభిపూజితः ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షోడశ సర్గః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 16వ సర్గలోని సంస్కృత శ్లోకాలకు తెలుగు వివరణ. ఆధారం శ్రీమదాంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసకృత రామాయణ క్షీరార్ణవ మందరం. దేవతా సమూహములు ఋషిముఖ్యులు రావణుని బారి నుండి తమను రక్షింపమని శ్రీహరిని వేడుకున్నారు కదా. దేవతలందరినీ శ్రీహరి చూస్తూ నేను మనుషునిగా జన్మించి రావణుని వధించి ధర్మస్థాపన ఆచరణ చేస్తానని చెప్పిన మహావిష్ణువు వారందరికీ తృప్తిని ధైర్యాన్ని కలిగింపజేసి తాను అదృశ్యుడైనాడు. ఇక్కడ దశరథ మహారాజు పుత్రకామయిష్టి చేస్తూ ఉండగా అగ్నిహోత్రము నుండి రక్తపు వర్ణ వస్త్రము ధరించిన నల్లని మేనుతో మేఘగర్జన వంటి కంఠధ్వనితో కొండవలే ఉన్నతమైన దేహంతో సూర్య సమాన తేజముతో గొప్ప బలము కలిగిన ఒక మహాపురుషుడు దివ్య పరమాన్నము గల ఒక బంగారు పాత్రను చేత ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆయన దశరథునితో, రాజేంద్ర, నేను ప్రాజాపత్యమూర్తిని, దేవతలు పంపగా నిన్ను చూడవచ్చి తిని అంటూ చేతిలో ఉన్న పాయస పాత్రను చూపుతూ, ఈ పాయసమును దేవతలు తయారు చేశారు, ఇది ఇతరులకు దొరకనిది,
మేలైనది, ఆరోగ్యకరమైనది, దివ్య సంతాన కారణమైనది. ఇది నిన్ను ధన్యుని చేయును. దీనిని నీవు గ్రహింపుము అన్నాడు. ఇంకా ఈ పాయసమును సద్గుణవర్తనులైన నీ భార్యలకు దయతో ఇవ్వవలసినది. నీవు కోరినట్లు పుత్ర సంతానము కలిగెదను అని దీవించాడు. దశరథ మహారాజు అమితమైన ఆనందముతో ఆ పాయస పాత్రను శ్రద్ధాసక్తులతో స్వీకరించి తల మీద ఉంచుకొని ఆ ప్రాజాపత్య పురుషునికి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. ఆ దివ్య పురుషుడు అదృశ్యుడైనాడు. శరత్కాలమున చంద్రుని కాంతితో ప్రకాశించే ఆకాశం వలె దశరథ మహారాజు తేజోవంతుడై ఆ పాయస పాత్రను తీసుకొని అంతఃపురము చేరాడు. తన భార్యలను రావించి పట్టపురాణి అయిన కౌసల్యనుకు ఆ పాయస పాత్రను ఇచ్చి, సంతానోత్పత్తికి కారణమైన పాయసం దేవతలచే తయారు చేయబడినది, దీనిని పూజింపుము అన్నాడు. తరువాత దశరథ మహారాజు ప్రేమతో ఆ దివ్యపురుషుడు ఇచ్చిన పాయసంలోని సగ భాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. ఆమె భక్తితో దానిని స్వీకరించింది. తరువాత మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకు ఇచ్చి మిగిలిన 25 భాగంలోని సగభాగాన్ని కైకేయికిచ్చాడు. చివరిగా చేతిలో మిగిలిన 25 భాగాన్ని కూడా సుమిత్రకు ఇచ్చాడు. సుమిత్ర, కైకేయి కూడా భక్తితో ఆ పాయసాన్ని భక్తిగా కళ్ళకద్దుకొని దాన్ని స్వీకరించారు. దశరథ మహారాజు రాణులు ముగ్గురు అమితమైన సంతోషం పొందారు. తరువాత కౌసల్య, సుమిత్ర, కైకేయులు మిగుల తేజోవంతులై గర్భములను ధరించి సూర్యుని వలె వెలిగిపోతున్నారు. ఇంతకాలము పుత్ర సంతానహీనుడైన దశరథుడు దేవతా సమూహములతో పూజింపబడుతున్న దేవేంద్రుని వలె వెలిగిపోతున్నాడు. స్వస్తి. మన సంస్కృతి, వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ, భారత, భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.